ఐపీఎల్ మొదలవుతుంది కదని చెప్పి బెట్టింగ్ వెనకాల పడి పిచ్చి పిచ్చి కోతలు కోస్తే A few moments later. ఐపీఎల్ స్టార్ట్ అయింది కదా అని చెప్పి ఎవడైనా బెట్టింగ్ కట్టి బంగారం పోతే బండి, బండి పోతే కారు, కారు పోతే ఇల్లు అని చెప్పి ఎవడైనా ఎగబడితే గుడ్ మార్నింగ్ రా మామ. ఏటి నాకించి రిహార్సల్స్ చేస్తున్నాడని చెప్పి చూస్తున్నావా? అదైతే వీడియో లాస్ట్ లో చెప్తాను చూసుకో. నేనైతే పొద్దున్నే ఆట రాపోయినా పెద్ద ఆటగాళ్ళ క్రికెట్ ఆడడానికి అయితే వెళ్ళాను. కానీ మనం అందరికన్నా స్పెషల్ కదా. బౌలింగ్ అవుతున్న టైంలో నేను ఫీల్డింగ్ అయ్యాల్సిన టైంలో నేను పక్కన కూర్చున్నా. తగ్గించుకుంటే మంచిది. ఇంకా మా ఊడు ఇలా అన్న తర్వాత రెండు చేతులు జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాను బ్యాటింగ్ చేయడానికి. ఇంకా నేను కొట్టే 6 కి బ్యాట్ అన్న కనబడిపోద్ది అనుకున్నా. తిన్నంగేరా బాబు అని లోపల వైడ్ వేస్తాను మా ఊడు బాల్. ఇంక మ్యాటర్ పక్కన పెట్టేసి మీతో విషయం మాట్లాడాలి. ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి వీధిలో ఉన్న కుర్రోళ్ళు, గల్లీలో ఉన్న అమ్మాయిలు అందరూ ఉదయం చేరిపోతారు. రిచ్ కిడ్స్ అయితే డైరెక్ట్ గా లైవ్ చూడడానికి స్టేడియం కి వెళ్ళిపోతారు. ఇంకొన్ని మంది ఎగవలు ఉంటారు, ఉన్న డబ్బులు పోగొట్టని బెట్టింగ్ ఆడుతూ ఉంటారు. ఇంక ఈ రీలు అలాంటి వాళ్ళ కోసం. బుద్ధి లేనోడే, సిగ్గు లేనోడే, అడ్డగాడితే పనికి మళ్ళదో విషయాలు చెప్పాలరా బెట్టింగ్ వేయద్దని నీకు చెప్పి నా నోరెడిపోతుంది తప్ప నువ్వు మారవేట్రా. అయినా నిన్ను కాదరా ఈ బెట్టింగ్ ప్రమోషన్ చేసే వాళ్ళకి, బెట్టింగ్ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తోలు తీసేది ఫస్ట్. మీకు తెలిసినోడు కూడా ఇలాంటి బెట్టింగ్ చేసి గ్యాంబ్లింగ్ ఎవడన్నా ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇంక వీళ్ళందరి కోసమే నాకు ఇంచి రిహార్సల్ చేస్తున్నాను డైలాగ్ చెప్పడానికి. ఇంకా డైలాగ్ నాకు రెండోసారి చెప్పి ఓపిక లేదు. నీకు వినాలనుకుంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చూసుకో వీడియో. ఇంక ఈ వీడియో మీ వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ ఫాలో మరియు సబ్స్క్రైబ్ చేసుకోమానండి. ఒకవేళ చేసుకోకపోతే వాళ్ళు తోలు తీయండి. ఈ రోజుకి సమాప్తం. మళ్ళీ రేపు వీడియోలో మళ్ళీ కొత్తగా తిట్టుకుందాం. ఉంటాను మరి.